ये रामचंद्राय वेदसे रघुनाथाय नाथाय श्री सीताय पते नमः। श्री सीताराम समारंभाम रामानंदार्य मध्यमाम अस्मदाचार्य पर्यंताम वंदे श्री गुरु परंपराम। आप जो ये यज्ञ देख रहे हैं, ये आयुष चंडी यज्ञ हो रहा है और इस यज्ञ में देश भारत देश के सभी राज्यों से, सभी प्रांतों से ब्राह्मण आए हुए हैं, अनेक गुरुकुलों से। जैसे तेलुगु जो ब्राह्मण आए हुए हैं वो तिरुपति से आए हैं, तिरुपति आश्रम से तेलुगु ब्राह्मण आए हैं। और जो हिंदी पंडित जी लोग आए हैं सप्तशती पारायण के लिए, भागवत पारायण के लिए, वो लोग वाराणसी, वृंदावन, अयोध्या आदि स्थानों से आए हुए हैं। यह यज्ञ श्री श्री 1008 श्री कृष्ण ज्योतिष स्वरूपानंद स्वामी जी द्वारा हो रहा है। उनके द्वारा 89 यज्ञ करवा चुके हैं, ऐसे ही बड़े बड़े। ये यज्ञ कोई पर्सनल स्वार्थ से नहीं करे जाते कि कोई एक व्यक्ति कर रहा है, ये लोग सभी लोग मिलके करते हैं। कोई भी इसमें अपनी श्रद्धा से मदद कर सकता है, कोई समिधा ला सकता है, कोई कुछ कर सकता है, कोई घी ला सकता है, ऐसा कर रहे हैं। ये यज्ञ स्वामी जी विश्व शांति के लिए करवा रहे हैं, विश्व शांति के लिए हो रहा है। यहाँ पास 800 ब्राह्मण यज्ञ करते हैं, जिसमें से 500 हिंदी ब्राह्मण हैं और बचे बाकी तेलुगु ब्राह्मण हैं। यहाँ पास 24 आवर्स जितना भी रहता तो यहाँ पास लोग आके अपना भोजन करते, खाना खाते हैं। और यज्ञ वही प्रारंभ होता है सुबह 7 बजे से, अर्ली मॉर्निंग, और नाइट में 12 बजे तक चलता है। इंग्लिश तो नहीं आती। टाइम सर यज्ञ शुरू होने का मॉर्निंग में 7 o'clock, हाँ, और नाइट में 11 o'clock। ओके, जय श्री कृष्ण। लास्ट डेट सर आज ही है 17, और चंडी पूर्णा होते 12 को हो चुकी थी। और आज अतिरुद्रम और भागवत मूल पारायणम का आज है लास्ट। ఓకే, ఇక్కడ చాలా వరకు మార్నింగ్ లేస్తున్నారు చిన్న చిన్న పిల్లలు. ఇవి గుర్తుపెట్టుకోండి, వాళ్ళు రేపు కీలకం కాబోతున్నారు. గద్వాల్ అభివృద్ధి చేయడానికి వాళ్ళు కూడా కొద్దిగా కష్టపడతారు. ఇక్కడైతే కొందరు వాళ్ళ జర్నీకి వెళ్తున్నారు, వాళ్ళ వ్యాపారానికి. ఇంకొందరు చూస్తే యాక్టివ్గా ఉండడానికి ఇలా ఈ సైడ్ వాకింగ్ చేస్తూ ఒక అబ్బాయి, ఒక చిన్నపిల్లలు పదే పదే కనబడుతున్నారు. ఇది చాలా మెచ్చుకోదగిన విషయం అని చెప్పుకోవచ్చు. ఇలా చూడండి, వెళ్తున్నాను ఇక్కడ లోపల. ఈరోజు వచ్చేసి నడుచుకుంటూ వెళ్తాను దేవుని కాడికి అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈరోజు లాస్ట్ పూజ అని చెప్పారు, 12కే లాస్ట్. ఇక్కడ అందరూ బాగుండాలి, ఒకే విశ్వం బాగుండాలి అనేటట్టుగా మొత్తం అందరూ బాగుండాలి అని పూజ చేస్తున్నారు. చాలా రోజుల తర్వాత నడుస్తున్నానని చెప్పుకోవచ్చు. ఇక్కడ గోమాతలు ఉన్నారు చూడండి, గోమాతలకి గడ్డి వేశారు. అందరూ ఇక్కడ విశ్వం అంతా బాగుండాలని ఒక పూజ అని చెప్పుకోవచ్చు. చూడండి ఎలా ఉన్నాయో, ఇక్కడ ఆవులు గడ్డి వేశారు. ఇట్లా ఏం చెప్పాలి, ఇక్కడ యజ్ఞం జరిగినది, ఇక్కడ యజ్ఞం జరిగినది, ఇక్కడ హోమాలు జరుగుతున్నాయి. ఇక్కడ అంతా మంచిగా కావాలని ఇక్కడ గద్వాల జిల్లా, మన గద్వాల తాలూకాలో ఇక్కడనే మన స్వామి వచ్చినాడు. ఆ స్వామి పూజలు బాగా చేస్తున్నాడు. అందరూ ఇక్కడ మంచిగా ఉండాలని, సుఖ సంతోషాలతో ఉండాలని బాగా కోరుకుంటూ అన్ని యజ్ఞాలు ముగిసినాయి. ఈరోజు చివరి రోజు, శనివారం రోజు చివరి రోజు, ఈరోజు కంప్లీట్ అవుతుందని చెప్తున్నా. ఏం చెప్తావు బాగా? గోవుని ఇక్కడ మాదే గోవుది, దీనికి సంరక్షణ చేస్తా, నీళ్ళు, మేత, దాన అన్నీ పెడతాను నేను. ఇదే గద్వాల్. స్టార్టింగ్లో చూస్తే అక్కడ గోమాత, ఇక్కడ శివుడు, ఇక్కడ చూస్తే చాలా వరకు దేవుళ్ళు ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇక్కడ అందరూ దేవుళ్ళు ఉన్నారు. అప్పుడు కూడా చూపించాను క్లియర్గా, మరొక్కసారి చూపిస్తాను. ఇప్పుడైతే ఇలా వెళ్ళి నడుచుకుంటూ వెళ్తున్నాను. ఇక్కడ చాలా రోజుల తర్వాత నడుస్తున్నాను అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మైక్ పట్టుకొని మాట్లాడేవాడిని. చూడండి, తెలుగులో కూడా ఇచ్చారు. ఇక్కడ మనకు తెలుగు మిస్టేక్ పోతుంది చదవడానికి, అందుకే కొద్దిగా చదవడానికి యోగాని మండపం. ఓకే,
కొద్దిగా మిస్టేక్ పోతుందని చదవట్లేదు. చూడండి, చాలా వరకు ఇక్కడ చాలామంది పార్టిసిపేట్ చేశారని చెప్పుకోవచ్చు. గద్వాల్కి సంబంధించిన వాళ్ళందరూ ఇక్కడ కొద్దిగా చూద్దాం అక్కడ ఎలా ఉన్నాడో దేవుడు. ఇక్కడ చూస్తే మనకు శివుడు, కృష్ణుడు, రాముడు, వినాయకుడు, వెంకటస్వామి అందరు ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి ఎలా ఉందో స్టేజ్. ఈ స్టేజ్ పైన కొన్ని పూజలు జరిగాయి. ఇక్కడ స్టేజ్ కింద అని చెప్పుకోవచ్చు. ఇంకా అక్కడ కొందరు పడుకున్నారు, మరి పూజార్లా అనేది మనకు తెలియదు. చూడొచ్చు దూరం నుంచి కొద్దిగా మంచు అనేది కనపడుతుంది. చాలా వరకు లేచారని చెప్పుకోవచ్చు. ఇది మంచి టైం అని చెప్తుంటారు. చూపిస్తాను నేను. ఇప్పుడైతే ఛార్జింగ్ ఇంకా తక్కువ అయిపోతుంది, 15%. ఎంత వీలైతే అంత చూపిస్తాను. అక్కడ ఏం పెడతారో అక్కడ భోజనశాల అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి దీపాలు పెట్టడం జరిగింది. ఇక్కడ ఒక చక్రం అని చెప్పుకోవచ్చు. చూడండి ఎలా ఉందో చక్రం. కొద్దిగా దేవుడు ఉన్నాడు అని అనిపించేటట్టుగా ఇక్కడ పూజలు అనేటివి జరుగుతున్నాయి. ఇక్కడ దీపాలు పెట్టారని చెప్పుకోవచ్చు. చూడండి కొద్దిగా మనకు ఇక్కడ నాకు వివరించడానికి రావట్లేదు. మొత్తానికి పూజ అయితే చేశారు. ఇక్కడ టెంకాయలు కూడా కొట్టారు. చాలా వరకు ఆకలి వేసినోళ్ళు, పైసలు ఉన్నా లేనోళ్ళు ఇక్కడ ఎప్పుడు టిఫిన్, ఎప్పుడు భోజనం, ఎప్పుడు రాత్రి అన్నం అని అడుగుతారు. ఇక చూడండి అలానే ఇక్కడ కూడా నేను అడిగాను. చూడండి ఇక్కడ ఎలా ఉందో. ఇలా వచ్చేసి తినడానికి పెడతారని చెప్పుకోవచ్చు. టైమింగ్స్ కొద్దిగా లేట్గా ఉంటాయని ఇక్కడ మనిషి చెప్పారు మనకు. సూర్యుడు ఎలా ఉన్నాడో చూడండి.